అట్లాగే మీరు ధరలు పెరగలేదు, అన్నీ అనుకూలంగా ఉన్నాయి, మేము పెంచలేదు, ఇది కేంద్రమే భరాయిస్తుందని చెప్పడం అనేది ఒక మోసపూరితమైనటువంటి మాట. అట్లాగే మీరు బండ్ల మీద ఆయిల్ వాడమాకండి, ఏదైతే ఎలక్ట్రికల్ ఉన్నాయో దాన్నే వాడండి, మనకు ఆదా అవుతుంది. విదేశీ నుంచి వచ్చినటువంటి ఏ అయితే వస్తువులు ఉన్నాయో దాన్ని వాడొద్దు, ఇవన్నీ సూచనలు చెప్పాడు. అయితే ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి భౌతిక పరిస్థితుల మీద ఇప్పటి వరకు జరుగుతున్నది మనకు విదేశీ వస్తువులు జరుగుతున్నాయి, మన వస్తువులు అక్కడికి వెళ్తున్నాయి, అప్ అండ్ డౌన్ జరుగుతూ ఉన్నాయి. దీని గురించి ఆయన ఏం చెప్పట్లే. వాడొద్దు, మీరు బంగారం తీసుకోవద్దు, లేదు తినొద్దు, ఆదా చేసుకోండి అంటే ఉద్దేశం ఏంటి? నేనేమి చేయను, మీరే అన్నీ చేసుకోవాలి, మీరే జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మీరే నాశనం అయిపోతారు అన్న ఉద్దేశం నరేంద్ర మోడీ గారిది. ఇది చాలా మోసపూరితమైనటువంటి వాక్యాలు. ఇది చేయటం అనేది ఈ దేశంలో ఇంతవరకు జరగనటువంటిది. మొదటిసారి నరేంద్ర మోడీ గారిని మేము చూసి ఏం చెప్పాలో అర్థం కాక ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ ప్రజల్లో ఆందోళన చెందుతూ ఉంది. అందుకని చెప్పేసి నరేంద్ర మోడీ గారు తెలంగాణ ప్రాంతానికి వచ్చేసి ఈ ప్రకటన చేయడం అనేది సరైంది కాదు అనేది నా ఉద్దేశం. నేను సిఐటి నాయకుడిని, అట్లాగే విజయవాడ హోటల్ అండ్ బేకరీ వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీని. ఇవాళ హోటల్లో ఉన్నటువంటి ఇబ్బందులు చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆయన చెప్పిన ప్రకటన ఏంటంటే గ్యాస్ కూడా వాడమాకండి, గ్యాస్ విదేశాల నుంచి వస్తుంది కాబట్టి అది కాకోకుండా మీరు వేరే మార్గం చూసుకోండి అన్నట్టు, అంటే డైరెక్ట్గా చెప్పుకోకుండా ఇండైరెక్ట్గా ప్రకటన. ఇవాళ ధరలు పెరిగి ఆయిల్ దగ్గర నుంచి పామ్ ఆయిల్ దగ్గర నుంచి ప్రతి నిత్యావసర ధరలు అన్నీ పెరిగి ఆకాశాన్ని అంటుకొని అందుబాటులో లేకుండా ఉంటే ఇవాళ నేనేమీ పెంచలేదంటాం అనేది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. అందుకని చెప్పేసి నరేంద్ర మోడీ గారికి ఈ విషయాలు జనాల్లో ఉన్నటువంటి ఆలోచన కూడా తెలియజేయాలని చెప్పేసి ఉద్దేశం మంచిది మీరు తీసుకున్నటువంటి నిర్ణయం. అందుకు కాబట్టి నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి మాటలు చాలా అబద్ధాలు. అదే ఏంటంటే కొన్ని పార్టీల మీద బురద జల్లడం కూడా జరిగింది. ఈయన ఏదో అంత మేలు చేస్తున్నట్టు ఈ బీజేపీ ప్రభుత్వం ఇవాళ వచ్చిన తర్వాత ఒక 50 సంవత్సరాలు 25 సంవత్సరాలు వెనకెళ్ళిపోయింది తప్పించే ముందుకు వచ్చినటువంటిది ఎక్కడ కనపడలే. మరి వారు ఎందుకు అలాగే చెప్తున్నారో అర్థం కానటువంటి విషయం. ఇది తెలుసుకోవాలి వాళ్ళు. తెలుసుకొని వాళ్ళ నాయకత్వం కూడా రకరకాలైనటువంటి ప్రకటనలు, అర్థం కాని ప్రకటనలు అవన్నీ ఏంటి అసలు ఇవాళ దాని గురించి దీని గురించో పాలిటిక్స్గా మాట్లాడుతున్నారంటే అదొక విధం. జనాల జీవన ఉపాధి గురించి, బతకడానికి గురించి తినేటువంటి వస్తువుల మీద కూడా నువ్వేం తినొద్దు. వంట నూనె కూడా తగ్గించాలని చెప్పి వంట నూనె విపరీతంగా పెరిగిపోయింది. అట్లాగే డీజిల్ పెట్రోలు పెరిగింది. అదేవిధంగా గ్యాసు ఇవాళ కమర్షియల్గా 1000 రూపాయలు పెంచాడు. చాలా దారుణమైనటువంటి విషయం. ఇవాళ కమర్షియలే కాకుండా వంట గ్యాస్ కూడా పెంచారు. ఏంటి నువ్వు తగ్గించింది ఇక్కడ? అందుకని చెప్పేసి తినే ఆయిల్ కూడా పెంచేసి దాన్ని నేనేం పెంచలేదని చెప్పేసి అబద్ధాలు ఆడుతుంటే దీనికి చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఇది ఉంది. ఈ విషయాన్ని మేము కార్మికులకు తీసుకెళ్తాం, ప్రజానికాలను తీసుకెళ్ళిపోయి దీన్ని ఒక ఆందోళన కార్యక్రమాలుగా ఆందోళన చేసి దీన్ని తగ్గించకపోతే భవిష్యత్తులో మేము ఉధృతమైనటువంటి చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి చెప్తూ ఏడాది పాటు బంగారం కొనుగోలు చేద్దాం చెప్తారు. ఏడాది పాటు బంగారం కొనుగోలు చేయొద్దు. మరి పెళ్ళిళ్ళు ఇల్లు ఏదైనా తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇంకేం తీసుకుంటారు? పోనీ ఏడాది తర్వాత తులం వచ్చేసి 25,000 30,000కు నువ్వు తీసుకురాగలుగుతావా చెప్పండి? అలాగే ఉంటారు జనం. అలాగే మనం జనాలకి కన్విన్స్ చేద్దాం. నువ్వు అది చేయవు కదా. ఎప్పుడున్నా ఈ 1,50,000 తులం అనేది గ్యారెంటీగా ఉంటుంది. ఒక సంవత్సరం పాటు తీసేసినంత మాత్రాన ఏం పోయేది ఏం లేదు కదా. తీసుకోవాల్సిన వాళ్ళు, కార్యక్రమాలు చేసుకోవాల్సినటువంటి వాళ్ళు ఆపుకోరు కదా. కాబట్టి అది కూడా చాలా మోసపూరితమైనటువంటి మాటలకు తప్పించే ఇంకొకటి కాదు.